హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే మీలో ఎవరైనా సరే బ్యూటీ ఛానల్ పెడదాం అనుకుంటే సో ఆ బ్యూటీ ఛానల్ కావాల్సిన కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది, బ్యూటీ ఛానల్ ఎలా పెట్టాలి, సో దానికి కావాల్సిన కెమెరా ఏంటి, దానికి కావాల్సిన లైటింగ్ ఏంటి, అసలు ఎలా పెట్టాలో మాకు తెలీదు అన్న చాలామంది అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలన్నది 2024లో ఒక వీడియో తీశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, ఎందుకంటే ఆ వీడియోలో కొన్ని సెట్టింగ్స్ అయితే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఆ సెట్టింగ్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని అది చూసి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనకి బ్యూటీ ఛానల్ పెడితే వర్క్ అవుద్దా లేదా అన్న దానికోసం తెలుసుకుందాం. మీరు బ్యూటీ ఛానల్ పెడదాం అనుకుంటే మీరు కనబడి పెడితే డబ్బులు బాగానే వస్తాయి. కనబడకుండా పెట్టలేదనుకో, నార్మల్గా ఎడిట్ చేసి పెట్టారనుకో డబ్బులు రావు, వ్యూస్ కూడా సరిగ్గా రావు. మ్యాక్సిమం నేను కనబడతాను అన్న వాళ్ళు మాత్రం బ్యూటీ ఛానల్ అయితే పెట్టండి. ఇది కనబడి చెప్తేనే బాగుంటుంది అనమాట. సో దానికి కావాల్సిన కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేయాలి అన్నది అన్నీ ఈ వీడియో చూస్తుందాం. సో వీడియో కంటిన్యూ చూడండి. మీ మొబైల్లో ప్లేస్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని దాంట్లో సెర్చ్ చేయండి, సమయం అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. యాప్ని సెర్చ్ చేయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దీంట్లో మొత్తం క్లియర్గా ఉంటుంది అనమాట. లైఫ్ స్టైల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కింద అందం అని ఉంటుంది అనమాట. బ్యూటీ అంటే అందం కదా, అందం క్లిక్ చేయండి. ఇంకా మీ ఇష్టం అనమాట, బోల్డ్ వీడియోస్ ఉంటాయి, మీ నచ్చిన వీడియో చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా అక్కడ మ్యాటర్ ఉంటుంది. ఒక వీడియో క్లిక్ చేస్తా చూడండి. ఏదో ఒక వీడియో క్లిక్ చేస్తాను చూడండి, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది అనమాట. ఇంకా మీరు ఏం అక్కర్లేదు, మీరు వాట్సాప్ని ఫాలో అయినా సమయం యాప్ని మీకు వాట్సాప్లో వచ్చేస్తాయి. లేదంటే ఇలా క్లిక్ చేసుకుని ఆ స్టోరీ అంతా మీరు చెప్పచ్చు అనమాట. ఇలా చెప్పుకుంటా అంటే ఇలా మ్యాటర్లో క్లియర్గా మనకి తెలిసిపోద్ది అనమాట. సో ఈ కంటెంట్ కాపీ చేయొచ్చు అని అడుగుతారు, కాపీ చేసుకోవచ్చు. చేసుకొని మీరు ఓన్గా వీడియో తీయాలన్నమాట. అంటే మీరు కనబడి తీయాలి. మీరు కనబడి తీస్తే అప్పుడు బాగా క్లిక్ అవుతాయి, అంతేగాని ఇమేజెస్ పెట్టి వేస్ట్ అనమాట. సో అంతేకాకుండా గూగుల్లోకి వెళ్ళిపోయి బ్యూటీ టిప్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేశారనుకో చాలా వస్తాయి. చూడండి, కింద స్క్రోల్ చేస్తే సమయం కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో ఏదైనా సరే మీకు నచ్చింది ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాను, ఇదిగో. సో ఈ మ్యాటర్ని ఇలా చూపించకూడదు. మీరు కనబడి, లేదా మీరు కనబడకపోతే మీ హ్యాండ్స్ అన్న కనబడి, మీ ఫేస్ చూపించాలనుకో, ఫేసు వేరే వాళ్ళు చూపించకూడదు. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరిదో ఒకరిదే కెమెరాతో తీస్తేనే బాగా క్లిక్ అవుతాయి. ఓకేనా? నేను ఫేస్ చూపించలేను అనుకుంటే ఫేషియల్ కాకుండా మిగతా హ్యాండ్ మీద అన్ని ప్రయోగం చేయండి. ఇప్పుడు ఫేస్ మీద ఏదన్నా చేయాలనుకో మేకప్, హ్యాండ్ మీద చేసి చూపించండి. ఇలా చేసుకుంటే ఎంత వైట్ వస్తుంది అని చెప్పి అలా చూపించండి. సో ఇలా పెట్టి చాలామంది అయితే బాగా క్లిక్ అయ్యారు. ఇది హిందీలో అయితే బాగా క్లిక్ అవుతున్నాయి ఈ ఛానల్స్. ఓకేనా? సో ఇలా తీసుకుంటే బాగా క్లిక్ అవుతాయి. దీంట్లో కూడా ఉన్నాయి చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే అంటే బ్యూటీషియన్ అంటే ఇంకా చాలా వస్తాయన్నమాట. ఇలా మేకప్ చేయడం, ఇవి చేయడం, అవి చేయడం వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మనకి మానిటైజ్ అయిపోయిందో పెట్టుకోవచ్చు, కానీ మానిటైజ్ ముందు పెట్టుకోకూడదు. కొంతమంది ఇలా పెట్టేస్తున్నారు, పెట్టద్దు. పెడితే మీకు మానిటైజ్ ఫెయిల్ అయిపోద్ది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం, ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. పిక్సాబే అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో దొరుకుతాయి ఈ వీడియోస్. అది ఫ్రీగా అనమాట, మీరు వాడుకోవచ్చు. సపోజ్ మీకు మానిటైజ్ అయిపోతే మాత్రం పిక్సాబేలోకి వెళ్ళి వీడియో సెలెక్ట్ చేసుకుని దాంట్లో మేకప్ అని లేదంటే బ్యూటీ అని కొడితే ఇలాంటి వీడియోస్ వస్తాయి. ఈ వీడియో డౌన్లోడ్ చేసుకుని ఇలా పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పుకొని మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ మానిటైజ్ ముందే చేయలేము. మీ కంటెంట్ ఎక్కడి నుంచి కావాలో చూపించాను కదా, సో వీడియోస్ ఎక్కడి నుంచి కావాలో చెప్పాను కదా. సో మానిటైజ్ ముందు మాత్రం వీడియోస్ పెట్టొద్దు, మానిటైజ్ తర్వాత మాత్రం వాడుకోండి. మానిటైజ్ ముందు అయితే మ్యాక్సిమం మీరే కనబడి మీరే ఆ బ్యూటీషన్ టైప్ చేయండి. మీకు మ్యాటర్ కావాలంటే సమయం యాప్లో ఉంది కాబట్టి ఆ మ్యాటర్నే మీరు చెప్పచ్చు. అది కాకపోయినా మీకు గూగుల్లో కొడితే కంపల్సరీ వచ్చేస్తుంది. మీకు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా, కొన్ని వేలు కొన్ని లక్షలు ఉంటాయన్నమాట. ఒకటి తర్వాత ఒకటి మీరు ఏదన్నా సరే తీసుకోవచ్చు. మీకు కనబడకపోయినా కానీ వీడియో మాత్రం మీ మొబైల్లో వీడియో తీయాలి. మీ హ్యాండ్స్ అన్నా కనబడాలి. మీరు ఏదైనా పేస్ట్ తయారు చేసినా అవన్నీ చూపించండి. మీ ఫేస్ కనబడకపోయినా పర్లేదు. మానిటైజ్ అయిపోయిన తర్వాత ఇలాంటివి పెట్టుకోండి, పర్లేదు. ఓకేనా? ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఈ ఆఫర్లు పెట్టి తీసేస్తుంటారు. సో ఆ ఆఫర్ని తీసుకొచ్చి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయి ఉంటే ఎప్పుడన్నా ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు క్లిక్ చేసి మీరు అది కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కామెంట్లోనే డిస్క్రిప్షన్లోనే అది క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.